బ్రిటిష్ వాళ్ళు చేసిన ఒక చిన్న పొరపాటు శతాబ్ద కాలం పైగా ఆ గ్రామానికి శాపంగా మారింది. గ్రామం మొత్తం ప్రభుత్వ భూమిగా నమోదైంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించలేదు. చివరికి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయుల పట్టుదల, మంత్రి అనగాని సత్యప్రసాద్ కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. వట్టిచెరుకూరు గ్రామస్తులు శతాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు విముక్తి లభించినట్లయింది. ఈ స్టోరీ ఏంటో మనము ఓ లుక్కేద్దాం. గుంటూరు జిల్లాలో తీపిలేని చెరుకు పంట సాగుకు ప్రసిద్ధిగాంచిన గ్రామం వట్టిచెరుకూరు. అయితే ఇక్కడి నివాస భూములు నిషేధ జాబితా 22Aలో ఉండటం శతాబ్దానికి పైగా గ్రామస్తులకు చేదునే మిగుల్చుతోంది. 1906లో రీసెటిల్మెంట్ రిజిస్టర్ తయారీ సమయంలో జరిగిన చిన్న పొరపాటుతో 120 ఏళ్లుగా ఆ గ్రామానికి శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం చొరవతో విముక్తి లభించింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు 1931 నాటికి పెద్ద గ్రామ పంచాయతీ. 1902, 1904లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం భూముల సర్వే చేయించి భూముల రికార్డును రూపొందించింది. 1906లో రీసెటిల్మెంట్ రిజిస్టర్ను రూపొందించారు. ఆ సమయంలో వట్టిచెరుకూరులోని సర్వే నెంబర్ 241లో ఉన్న 83.01 ఎకరాల చెరువుతో పాటు దాని పక్కనే ఉన్న గ్రామకంఠం భూమి 25.37 ఎకరాలను కలిపి చెరువు పోరంభోకుగా నమోదు చేశారు. ఇక అప్పటి నుంచి అది చెరువు పోరంభోకుగానే రికార్డుల్లో ఉంటుంది. మొత్తం సర్వే నెంబర్లోని భూమిని చెరువు పోరంభోకుగానే పరిగణిస్తున్నారు. 2006లో ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములన్నిటినీ కాపాడే పేరిట గ్రామం వారీగా కీలకమైన సర్కారీ భూములను రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధ భూముల జాబితా 22Aలో చేర్చింది. ఇందులో ప్రభుత్వ అసైన్డ్, ఇనాం పోరంభోకు, చెరువు పోరంభోకు, గ్రామకంఠం, చుక్కల భూముల వంటివన్నీ నిషేధ జాబితాలోకి వెళ్లాయి. అప్పటి నుంచి ఆ భూములపై క్రయ విక్రయాలు, ఇతర లావాదేవీలు నిలిచిపోయాయి. విలేజ్ సైట్ పొరంబోకుల అధ్యక్ష ఇవి 2019-24 వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరిట చాలా చోట్ల ఈ గ్రామ కంఠాలని ఎండోమెంట్ ల్యాండ్లని, వక్స్ ప్రాపర్టీ అని, కుంట పొరంబోకులని ఏవైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పారో GOMS 30 1903 నుంచి తాతల కాలం నుంచి అక్కడ ఇళ్లు కట్టుకొని ఉన్నారు. చాలా చోట్ల ట్రాన్సాక్షన్లు కూడా జరిగాయి. ఆ గ్రామ కంఠాలు అబ్జెక్షనబుల్ జాబితాలోకి, నిషేధ జాబితాలోకి, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి 22Aలో, ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి 22(1)(c)లో, మరొక రకమైనటువంటి ల్యాండ్ అని చెప్పి 21(d)లో ఈ రకంగా పెట్టేసి అక్కడ ఆ గ్రామంలో కనీసం బ్యాంకు లోన్ తెచ్చుకోవడానికి గాని, లేదా ఆ ఇంటిని తాకట్టు పెట్టి పిల్లలు పెళ్లి చేయడానికి గాని, చదువుకోవడానికి గాని ఏ రకంగా కూడా ఉపయోగపడినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. గిల్మ్యాన్ అనేటువంటి ఒక బ్రిటిష్ ఆయన సర్వే చేశాడు అధ్యక్ష. ఆనాడు ఆయన గ్రామ కంఠాలని గ్రామ కంఠాలుగా నిర్ణయించాడు. తర్వాత 1945 నుంచి 56 మధ్యన FLR అని రాశారు, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్స్ అని. అక్కడ అవేంటంటే ఇనాములు గాని, ఎస్టేట్ అబాలిషన్ గాని పట్టాలు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాలను గుర్తించారు. ఆ తర్వాత 75 సంవత్సరాలు ఏర్పడినటువంటి గ్రామాల మీద ఎలాంటి అజమాయిషి లేకుండా, ఇటు పంచాయతీ గాని, ఇటు రెవెన్యూ వాళ్ళు గాని ఏమి చెప్పకుండా, ఇప్పుడు ఇళ్లు నిర్మించిన తర్వాత, తాతల కాలం నుంచి ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు దాన్ని 22A అని, 22(1)(c) అని పెట్టడం సబబు కాదని, దీనికి మా మంత్రి గారి ద్వారా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం చేసి పంచ గ్రామాల్లో ఏ రకంగా అయితే విశాఖపట్నంలో మోక్షం కలిగించారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో వారికి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. వట్టిచెరుకూరులోని సర్వే నెంబర్ 241లో ఉన్న 83.01 ఎకరాలే చెరువు. మిగతా భూమి 25.37 ఎకరాలంతా నివాస యోగ్యమైనదే. ఆ భూమిలో 550 కుటుంబాలు సొంత ఇళ్లు నిర్మించుకున్నాయి. ప్రజలు ఏటేటా ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారు. అయినా ఆ భూమి నిషేధ జాబితాలో ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ఇటీవలి కాలంలో గ్రామస్తులు కొందరు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను సచివాలయంలో కలిసి తమ సమస్యను వివరించారు. గ్రామంలోని సింహభాగమైన భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ గుంటూరు జిల్లా కలెక్టర్ను నివేదిక కోరింది. చెరువుతో సంబంధం లేని ప్రజలు నివాసముంటున్న 25.37 ఎకరాల భూమిని ఆ సర్వే నెంబర్ నుంచి వేరు చేసి దాని భూమి స్వభావం మార్చాలని, అనంతరం దాని నిషేధ జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ ఇటీవల రెవెన్యూ శాఖకు నివేదించారు. రెండు 2023లో జరిగిన రీసర్వేలో ఈ భూమిని కొలతలు వేశారని, 241 సర్వే నెంబర్ను విభజించి 241/3, 241/5 పేరిటే 2 కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి LPM నెంబర్ 1101గా నమోదు చేశారని నివేదికలో పేర్కొన్నారు. దీంతో 241 సర్వే నెంబర్లోని చెరువు ప్రజలు నివాసముంటున్న భూములను విడదీసి వాటి క్లాసిఫికేషన్ను మార్చాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ప్రస్తుత CS జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వట్టిచెరుకూరు ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపు కబురు అందించిందని, 120 ఏళ్ల నాటి భూమి సమస్యకు మా ప్రభుత్వం పరిష్కారం చూపించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్వప్నం సాకారమైంది. నిషేధిత భూముల పరిధిలో ఉన్న వాటికి మోక్షం లభించింది. ఇప్పటి వరకు అగ్రిమెంట్లపైనే జరిగిన క్రయ విక్రయాలు ఇక రిజిస్ట్రేషన్ రికార్డ్స్లోకి ఎక్కనున్నాయి. 120 ఏళ్లుగా ఉన్న ఒక సమస్యను సరిగ్గా అర్థం చేసుకుని పరిష్కరించిన కూటమి ప్రభుత్వానికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నా పేరు కొడాల రంగారావు. వట్టిచెరుకూరు గ్రామానికి సంబంధించి 25-30 సంవత్సరాల నుంచి LP నెంబర్ లేక చెరువు పారంబాకులు గ్రామ కంఠం మొత్తం కలవటం వల్ల సర్వే నెంబర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. గత మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా ప్రయత్నాలు చేశారు. ప్రతి 30 సంవత్సరాల నుంచి అవ్వట్లేదు ప్రోగ్రామ్. ఇవాళ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళ దగ్గరికి కలిసాము. వాళ్ళు చేస్తామన్నారు, చెప్పినట్టుగానే చేశారు. ఈ రోజున ఆ LP నెంబర్లు చెరువు పారంబాకుని విడగొట్టి గ్రామం సపరేట్ చేసేసి సర్వే నెంబర్లు విడిగా ఇచ్చారు. ఈ గ్రామానికి అన్నిటి రకాలుగా ఉపయోగపడతాం. ఈ సర్వే నెంబర్లు ఉండటం వల్ల ఇల్లు కట్టుకోవడానికి కానీ, పర్మిషన్ రావడం కానీ, బ్యాంకు లోన్లు రావడానికి కూడా ఆస్కారం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా అన్నగారి సత్యప్రసాద్ గారికి, మా ఎమ్మెల్యే బోర్లగడ్డ రామాంజనేయులు గారికి, పెమ్మసాని సంజయ్ గారికి, వీళ్ళందరికీ కూడా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది మాకు చాలా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. గ్రామానికి ఉన్న సమస్య తీరిపోయింది. ఇక ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇల్లు కట్టుకోవటానికి కానీ, లోన్లు పెట్టుకోవటానికి కానీ, ఏ ఇంటికి ఆ ఇంటికి సర్వే నెంబర్ సపరేట్ గా ఇచ్చారు కాబట్టి ప్రభుత్వానికి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాం. దశాబ్దాల పాటు ఈ గ్రామంలో మా రైతులు ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని పారద్రోలి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అది ఈ గ్రామానికి విముక్తి కలిగించింది. అదేంటంటే చెరువు మాన్యం కింద ఉన్న ఈ భూముల్ని, ఈ ఇళ్లని సొంత పట్టాదారుగా మారుస్తూ గవర్నమెంట్ ఈ జీవో పాస్ చేసి మా అందరికీ విముక్తి కలిగిస్తున్నందుకు ఈ కొత్త గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, తెలుగుదేశం లీడర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 25 ఎకరాల్లో 550 కుటుంబాలు నివసిస్తున్నాయి. 350 కుటుంబాలు సొంత ఇల్లుని 22A జాబితాలోకి చేర్చారు. 2006లో ప్రభుత్వ భూముల రికార్డులు తయారు చేసే సమయంలో కూడా ఈ 25 ఎకరాల భూమిని నివాస భూముల్లో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ బాధలన్నిటికీ వట్టిచెరుకూరు గ్రామస్తులకు విముక్తి లభించింది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎప్పటికీ రుణపడి ఉంటామని గ్రామస్తులు చెబుతున్నారు.